వీడియోలో మనం నేర్చుకుందాం అమరికని గుర్తించడం మరియు విస్తరించడం. చరరాశి అనగా ఏమి? దీనిని ఎలా ప్రయోగించాలి? మన జీవితంలో మనం ప్రతి చోట ఏదో ఒక అమరికని చూస్తూనే ఉంటాం. అంటే ఆకుల అమరిక, ఇటుకల అమరిక, గచ్చు అమరిక, రేఖాగణిత ఆకారాల్లోని అమరికలు, నక్షత్రాల అమరికలు, ఇంకా ఎన్నెన్నో. ప్రతి అమరిక కూడా ఏదో ఒక సూత్రం ఆధారంగానే ఉంటుంది. రండి, ఇప్పుడు కొన్ని అగ్గిపుల్లలను ఉపయోగించి కొన్ని అమరికలు తయారు చేద్దాం. ఇక్కడ మనం త్రిభుజం అమరిక చేద్దాం. ముందుగా అగ్గిపుల్లలను ఒక త్రిభుజం ఆకారంలో తయారు చేద్దాం. దీనికి కావలసిన అగ్గిపుల్లల సంఖ్య 3. మరి మనం 2 త్రిభుజాలను తయారు చేయదలుచుకుంటే ఎన్ని అగ్గిపుల్లలు కావాల్సొస్తాయి? 2 త్రిభుజాలను తయారు చేయడానికి 6 అగ్గిపుల్లలు కావాల్సొస్తాయి. అలాగే 3 త్రిభుజాలకి 9 అగ్గిపుల్లలు కావాలి. 4 త్రిభుజాలను తయారు చేయడానికి 12 అగ్గిపుల్లలు. మరి 5 త్రిభుజాలకి 15 అగ్గిపుల్లలు కావాలి. పట్టికలో ఇచ్చిన త్రిభుజాల సంఖ్యలను, వాటి కోసం అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యలు గుర్తుంచుకోండి. వీటి మధ్యలో ఏదైనా సంబంధం స్థాపించగలమా? జాగ్రత్తగా గమనిస్తే మీరు తెలుసుకోగలుగుతారు, అగ్గిపుల్లల సంఖ్య త్రిభుజాల సంఖ్యకి 3 రెట్లుంటుంది. ఈ గ్రహింపుతో త్రిభుజం యొక్క అమరిక నియమాన్ని తయారు చేయగలం. అవసరమైన అగ్గిపుల్లల సంఖ్య = 3 × త్రిభుజాల సంఖ్య. ఈ త్రిభుజం సంఖ్య 1, 2, 3 లేదా ఏదైనా సహజ సంఖ్య అనగా న్యాచురల్ నంబర్ యొక్క పరిమాణంగా భావించవచ్చు. అంటే దీనర్థం త్రిభుజం సంఖ్య పరిమాణం ఖచ్చితంగా ఉండదు. ఇది మారుతూ ఉంటుంది, అంటే వ్యారీ అవుతుంది. ఈ విధంగా సంఖ్య పరిమాణం స్థిరంగా లేని దానిని చరరాశి అనగా వేరియబుల్ అని అంటారు. మన వీలు కోసం మనం ఈ సంఖ్య స్థానంలో ఆంగ్ల భాష అక్షరాలను అంటే A, B, C వంటివి ఉపయోగించవచ్చు. ఇక్కడ మనం త్రిభుజం సంఖ్య కోసం xని వాడుకుందాం. ఇక్కడ త్రిభుజం సంఖ్యలాగే చరరాశి x కూడా 1, 2, 3 లేదా ఏదైనా సహజ సంఖ్య పరిమాణాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా అమరిక x త్రిభుజం తయారు చేయడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్య 3 × x. దీనినే క్లుప్తంగా 3x అని రాస్తారు. చరరాశి వాడడం వలన త్రిభుజం అమరిక యొక్క సూత్రం ఇప్పుడు విస్తరించబడింది. రండి, ఇప్పుడు తెలుసుకుందాం అజ్ఞాత రాశి అనగా అన్నోన్ క్వాంటిటీ కోసం చరరాశి ఎలా వాడాలో. పుట్టినరోజు సందర్భంగా మధు తరగతిలో చాక్లెట్లు పంచుదామనుకుంటోంది. ఆమె ప్రతి విద్యార్థికి 2 చాక్లెట్లు ఇవ్వాలి. విద్యార్థుల సంఖ్యను చరరాశి xలో వ్యక్తం చేస్తే కావలసిన చాక్లెట్ల సంఖ్య ఎంత? మధుకి విద్యార్థుల సంఖ్య కంటే రెట్టింపు చాక్లెట్లు కావాలి. మరి విద్యార్థుల సంఖ్య x అనుకుంటే కావలసిన చాక్లెట్ల సంఖ్య 2x. రండి తెలుసుకుందాం గణిత నియమాలను, సూత్రాలను విస్తారంగా వ్యక్తం చేయడానికి చరరాశి ఎలా సహాయపడతాయో. వర్గం చుట్టుకొలత అంటే పారామీటర్ ఆఫ్ ద స్క్వేర్. వర్గం చుట్టుకొలత దాని భుజాలన్నింటి పొడవు మొత్తం అవుతుంది. ఒకవేళ మనం భుజం పొడవు కోసం L చరరాశిని ఉపయోగిస్తే చుట్టుకొలత కోసం చరరాశి p మరియు వర్గం చుట్టుకొలతను p = 4 × L లేదా 4Lగా రాయాలి. చరరాశి అంటే ఏంటి? చరరాశిని ఉపయోగించి నియమాలను, రూపకల్పన సూత్రాలను సాధారణంగా ఎలా రాయొచ్చో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వచ్చే వీడియోలో మనం వీటికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను అర్థం చేసుకుంటూ చరరాశి యొక్క విషయాలను మరింత వివరంగా తెలుసుకుందాం. ధన్యవాదాలు.